హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మాట్రైన్. ఈరోజు ఈ వీడియోలో మనము అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏలో సబ్ ఫంక్షన్ అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే టీమ్ అనేది ఏ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ డీల్ చేస్తుంది, సో వాటి ద్వారా అసలు క్వాలిటీ అష్యూరెన్స్ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీకి ఏ విధంగా లాభం అనేది మనం తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం క్యూఏ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్ అంటే డిఎంఎస్, క్యూఎంఎస్, అలాగే వ్యాలిడేషన్స్, ఐపీక్యూఏ, మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్లు వీటి గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ యూజువల్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మీకు ఒక బేసిక్ అంటే ఒక మంచి అవగాహన అనేది వస్తుంది అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద. అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ నిర్వర్తించే విధుల్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ పెర్ఫామ్ చేసే అనాలసిస్ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది. అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ అనాలిసిస్ ఎండ్ వరకు మానిటర్ చేసి, అలాగే అక్కడ డెవలప్ అయిన డేటాని తర్వాత రివ్యూ చేసి వాటిల్లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే త్రూ ఏదైతే క్యూఎంఎస్ ప్రొసీజర్స్ లేకపోతే ఎస్ఓపీస్ చెబుతున్నాయో వాటి ద్వారా వాటిని హ్యాండిల్ చేసి ఆ డేటాని సర్టిఫై చేయటము. ఆ సర్టిఫై చేసిన బేసిస్ మీద అనలైటికల్ డేటా బేసిస్ మీద సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ అంటే ఆ స్పెసిఫిక్ శాంపిల్ అనాలిసిస్ సంబంధించి సిఓఎస్ అనేవి జనరేట్ చేయటం, ఆ సిఓఎస్ని రివ్యూ చేయటం, అండ్ దెన్ రివ్యూ చేసిన సిఓఎస్ని ఫర్దర్ ఐపీక్యూఏకి కానీ లేకపోతే ఇంకా వేరే ఎంక్యూఏ సపోర్ట్ టీములకు కానీ రిలీజ్ చేయటం. ఇదంతా కూడా బేసికల్గా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అనేది చేస్తుంటుంది. సో ఫస్ట్ వన్ మానిటరింగ్ ఆఫ్ అనలైటికల్ యాక్టివిటీస్. సో నేను మీకు ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎలా అంటే. సో ఆ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం, అట్లాగే యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఆడిట్ ట్రయల్ డేటా ఉంటుంది, దాంతోపాటు జనరేట్ అయిన డేటాని చెక్ చేసుకొని ఈ డేటా అనేది కరెక్ట్ అనే కన్ఫార్మిటీని ఎన్ష్యూర్ చేసుకోవడం, తద్వారా వాటికి ప్రాపర్ అప్రూవల్స్ ఇవ్వడం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మానిటరింగ్ ప్రాసెస్లోకి వస్తుంది. తర్వాత జనరేట్ అయిన ఏదైతే డేటా ఉందో ఆ డేటా యొక్క రివ్యూ, ఒక డీటెయిల్డ్ చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ ప్రకారం డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటే ఈ డేటా అనలైటికల్ డేటా రివ్యూ చేసేటప్పుడు ఏమేమి ఇన్ష్యూర్ చేసుకోవాలి అనేవన్నీ కూడా ఇన్ష్యూర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. వీటితో పాటు క్యాలిబ్రేషన్స్ అంటే ఏ ఎక్విప్మెంట్ అయినా స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి ఇన్స్ట్రుమెంట్ సూటబిలిటీ టెస్ట్లని, అట్లాగే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి వాటిని ఇన్ష్యూర్ చేసుకోవటం, అట్లాగే ప్రతి ఎక్విప్మెంట్కి పీరియాడిక్గా అట్లాగే రొటీన్గా కొన్ని క్యాలిబ్రేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిబ్రేషన్స్ అనేవి ప్రాపర్గా జరిగినాయా, అలాగే వాల్యూమెట్రిక్ సొల్యూషన్స్ కానీ లేకపోతే వేరే రియాజెంట్స్ కానీ ఏవైతే యూజ్ చేస్తున్నారో వీటన్నిటి యొక్క వ్యాలిడిటీ, వాళ్ళు రెఫరెన్స్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, వర్కింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ప్రాపర్గా వ్యాలిడేటెడ్ స్టేట్లో ఉన్నాయా లేదా అనేవి ఎన్ష్యూర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. దీంతోపాటు టోటల్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ యొక్క టోటల్ యాక్టివిటీస్ని కంప్లైంట్ స్టేట్లో ఉండేటట్టు, అంటే వాళ్ళందరూ ఏవైతే ఎస్ఓపీస్ లేకపోతే ఎస్టీపీస్ లేకపోతే స్పెక్స్ ఏవైతే వాళ్ళ ఒక నియమానికి అనుగుణంగా పనిచేయాలని సిస్టమ్ డెవలప్ చేసిందో వాటికి అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా, లేకపోతే సర్టెన్ జిఎల్పి స్టాండర్డ్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అంటారు. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం పనిచేస్తున్నారా లేదా ఇవన్నీ ఇన్ష్యూర్ చేసుకునేది అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. అండ్ పార్టిసిపేషన్ ఇన్ అనలైటికల్ మెథడ్ వ్యాలిడేషన్స్. సో ప్రతి ఒక్క మెథడ్ లేకపోతే ప్రతి ఒక్క ఫార్మకోపియల్ మెథడ్ లేకపోతే నాన్ ఫార్మకోపియల్ ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా వాటికి అనలైటికల్ మెథడ్ వ్యాలిడేషన్ లేకపోతే మెథడ్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. సో అసలు ఒక మెథడ్ని వాడే ముందు ఆ మెథడ్ అనేది ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడిన అనలైటికల్ మెథడ్ వ్యాలిడేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ లేకపోతే వెరిఫికేషన్ ప్రొసీజర్ ద్వారా ప్రాపర్గా క్వాలిఫై అయ్యిందా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవడం కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. దీంతో పాటు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా కూడా పార్టిసిపేట్ చేస్తారు క్వాలిటీ అష్యూరెన్స్ యాక్టివిటీకి సంబంధించిన యాక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీంతో పాటు క్వాలిటీ
కంట్రోల్ డిపార్ట్మెంట్లో జనరేట్ ఆ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేసే ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఓపిస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఎస్టీపీస్ కానీ వాటి యొక్క రివ్యూ, ఒకవేళ అవి ఫార్మకోపియల్ స్టాండర్డ్స్ ని మీట్ అవుతున్నాయా లేదా ప్రొసీజర్స్ అన్ని అదంతా ఇన్ష్యూర్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని ప్రూవ్ చేయటము, అవే ఫాలో అవుతున్నారా లేదా ఇవన్నీ ఇన్ష్యూర్ చేసుకోవడం అంతా కూడా అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వీటితో పాటు ఇన్వెస్టిగేషన్స్, బై సపోజ్ ఈ అనాలిసిస్ లో ఏదైనా అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఎక్స్కర్షన్ వచ్చింది, సో దాన్ని డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి ఓఓఎస్ ఇన్వెస్టిగేషన్ లో, phase 1 phase 2 అని. సో అట్లా ఆ స్టేజెస్ లేకపోతే డిజైన్ ప్రకారము ఇన్వెస్టిగేట్ చేయటం, లేకపోతే ఓఓటీ కేసెస్ లో కొన్ని చోట్ల ఓవైఎల్స్ అని ఉంటాయి మైక్రోబియల్ కేసులో, అవుట్ ఆఫ్ లిమిట్స్ అని. సో ఇవన్నీ వచ్చినప్పుడు రాసిన ప్రొసీజర్స్ కి అనుగుణంగా వాటిని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ అవుట్కమ్ అనేది ప్రాపర్ గా డిఫైన్ అయిందా లేదా డెరైవ్ అయింది, అకార్డింగ్లీ మనము ప్రాపర్ కాపా అనేది కూడా ఐడెంటిఫై చేశారా లేదా అనేది చూడటం. అట్లాగే ఆ కాపా యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఏదైతే ప్లాన్ అగ్రి అయ్యారో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ కాపాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. అట్లాగే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఓవైఎస్ ఏదైనా వస్తే, సో ముందు కాపా ఏదైతే ఉందో దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి, ఈ ఓవైఎస్ ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ ఎవాల్యుయేట్ చేయడం టోటల్ కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లో పార్ట్. వీటికి తోడు అనలైటికల్ ఆర్ అనాలిసిస్ లో వాడే ఆల్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పీరియాడ్ ఆడిట్ ట్రయల్స్ రివ్యూ, అట్లాగే పీరియాడిక్ గా బ్యాకప్లను చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాకప్ అనేది ఫ్రీక్వెన్సీ ప్రకారం అవుతుందా లేదా, అవ్వకపోతే దాన్ని ఎలా ప్రాపర్ టూల్స్ ద్వారా హ్యాండిల్ చేయించే విధానం, ఇదంతా కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ రెస్పాన్సిబిలిటీస్ లో ఒక పార్ట్. వీటితో పాటు నేను ఇంతకు ముందు ఆల్రెడీ మీకు చెప్పాను, పీరియాడిక్ గా కాపా యొక్క ఎఫెక్టివ్నెస్ మానిటర్ చేయడం అనేది కూడా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ని మెట్రిక్స్ ని చూపించడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఓఓఎస్ ట్రెండ్ అని, ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు ఓఓటీ ట్రెండ్ అని, లేకపోతే కొన్ని చోట్ల ల్యాబ్ ఇన్సిడెంట్స్ అని ఉంటాయి, ఆ ఇన్సిడెంట్ ట్రెండ్స్ అని. ఇవి క్యూఎంఎస్ సిస్టమ్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది చూపిస్తుంది. అట్లాగే అనలిస్ట్ క్వాలిఫికేషన్స్ ట్రెండ్ ఫాలోడ్ బై అనలిస్ట్ పెర్ఫార్మెన్స్ ట్రెండ్. సో ఇట్లాంటివన్నీ కూడా ఇండికేటర్స్ అన్నమాట, క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలా పనిచేస్తుంది. సో ఇది అంతా కూడా ట్రెండ్స్ పెర్ఫార్మ్ చేసి, సో ఆ ఇండికేటర్లో ఏదైనా నెగిటివ్ ఇండికేటర్ ఉంటే సూటబుల్ కంట్రోల్స్ అంటే డెవలప్మెంట్ మెజర్స్ అనేవి డెవలప్ చేయడం, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోతే యాక్టివిటీస్ మానిటరింగ్, ఇవన్నీ కూడా ఏదైతే అల్టిమేట్ కాపా వస్తుందో దాంట్లో ఒక పార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ కొన్న ఇంకొకటి ఏంటి అని అంటే, డాసియర్ సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన అనలైటికల్ డాక్యుమెంట్స్ యొక్క సపోర్ట్ అనేది ఏక్యూఏ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లో పార్ట్. సో ఇవన్నీ మేజర్గా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. బ్యాచ్ రిలీజ్ లో మెయిన్ అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక బ్యాచ్ కు సంబంధించి ఓఓఎస్లు కానీ ఓఓటీలు కానీ ఏవైనా ఆరిజినేట్ అయితే వాటి యొక్క ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ కు సంబంధించిన టోటల్ ఇన్ ప్రాసెస్ కానీ ఫినిష్డ్ కానీ టోటల్ అనలిటికల్ డేటాను రివ్యూ చేసుకుని ఈ ఓఓఎస్లు వీటన్నిటి యొక్క కంప్లీట్ వాటి యొక్క క్లోజర్ బేసిస్ మీద ఫైనల్ సిఓఏని రిలీజ్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ క్యుములేటివ్గా అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి రియల్లీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. అండ్ మీరు కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, బికాజ్ మన ఛానల్ నుంచి ఇంకా మంచి ఇంకా ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.